గ్రేటర్ పరిధిలో తాగునీటి కోసం ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడుతున్నారు. మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీటి క్వాలిటీపై నమ్మకం లేక 20 లీటర్ల వాటర్ క్యాన్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ఉత్పత్తిదారులు ప్రమాణాలు పాటించకపోవడంతో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా మేడిపండు చందంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్లిక్ ఎక్కువగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ని వాడుతున్నారు. ఓవైపు బోర్వెల్ ఎండిపోవడం, మరోవైపు వాటర్ వర్క్స్ సరఫరా చేసే తాగునీటి నాణ్యతపై ఉన్న అనుమానాలతో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వైపు మొగ్గు చూపుతున్నారు. 20 లీటర్ల వాటర్ క్యాన్ కు 30 నుంచి 80 రూపాయల వరకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తోంది. ISI మార్కు ఉన్న వాటితో సమస్య లేదు కానీ ఎటువంటి అనుమతులు ప్రమాణాలు పాటించకుండా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటితో బిజినెస్ చేస్తున్న వారికి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇటీవలే తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు బయటకొచ్చాయి. ప్యాకేజ్ వాటర్ లో సరిపడ్డ సోడియం, పొటాషియం, కాల్షియం ఉండటం లేదని పరీక్షల్లో బయటపడింది. ఫ్లోరైడ్ కూడా ఉండాల్సిన శాతం కంటే తక్కువగా ఉన్నట్లుగా కూడా స్పష్టమైంది. ఇక తాగునీటిలో 750 మైక్రో సిమెన్స్ కంటే తక్కువగా ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండకూడదు. ఇటీవలే ల్యాబ్ లో శాంపిల్స్ టెస్ట్ చేసి 50 నుంచి 100 మైక్రో సిమెన్స్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉన్నట్లుగా కూడా తేలింది. తాగునీటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ సరిపడ్డ లేకపోతే జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం కదా, మేం సేఫ్ మాత్రం అనుకోవద్దు సుమా. డ్రింకింగ్ వాటర్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించొద్దు. బీ కేర్ఫుల్. విషపు నీళ్ళో మురికి నీళ్ళో ఏవో ఒకటి, నల్లాల్లో నీళ్లంటూ వస్తే చాలు ప్రాణం నిలుపుకోవడానికంటున్నారు కొందరు నగరవాసులు. రోజులు గడుస్తున్నా పంపుల్లోంచి నీళ్లు రావడం లేదని, పనులు మానుకుని ఖాళీ బిందెలతో ఎదురు చూస్తున్నామని వాపోతున్నారు. ఇక ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి మరింత దారుణం. మోటార్లు పెట్టుకుంటే కానీ నీళ్లు రావు. హైదరాబాద్ వినోబా నగర్ కాలనీ వాసుల నీటి కష్టాలపై మా ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎంతసేపు వస్తాయో కూడా తెలియదు. గుక్కెడి నీటి కోసం కూడా గంటల తరబడి నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం మనం షేక్పేటలోని వినోబా నగర్ లో ఉన్నాం. ఇది అసలే ఎత్తైన ప్రాంతం. ఇక్కడికి వాటర్ బోర్డు వాళ్ళు నీళ్లు వదిలినా కూడా ఇంట్లో కులాయి దాకా వస్తాయో కూడా భద్రం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకే ఇంటికి సమీపంలో ఒకే పైప్ దగ్గరనే 4-5 మోటార్లు ఫిట్ చేసుకుని ఉన్నారు. వీళ్ళు ఈ మోటార్స్ ఫిట్ చేసుకుంటే కానీ వాళ్ళకి నీళ్ళు అని పరిస్థితి. అయితే వాటర్ కూడా ఎప్పుడు వదులుతారో అనేది కూడా వాళ్ళు గంటల తరబడి నిరీక్షిస్తూ కూర్చోవాల్సిందే. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో వేలాపాలా లేకుండా కూడా వదులుతుండడంతో వీళ్ళు పనులు మానుకొని కూడా కులాయి వైపు చూస్తూ నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే వీళ్ళు గతంలో ఎన్నో మార్లు వాటర్ బోర్డుకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ కాలనీ వాసులు అంటున్నారు. అయితే కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో అసలే ఎండాకాలం అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రానున్న సమయంలో అంటే ఏప్రిల్ చివరి వారంలో అవ్వచ్చు, లేకపోతే మే స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో అనే పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కాలనీ మహిళలు కూడా ఉన్నారు. మేడం, మీకు వాటర్ ఏ విధంగా వస్తుంది, ఎంత టైం వస్తుంది? గంట సేపు కూడా రావు నీళ్లు. 4 గంటల సంది తిరుగుతుంటాం ఇక్కడ అక్కడ ఆడోళ్ళము. 3 గంటల సంది మాకు నీళ్ళు రావు. నీళ్ళు రాక ఇబ్బంది అవుతున్నది. మోరీలు ఒకటి వారుతున్నవి. ఎక్కడైనా పోయేటోళ్ళము పోకుండా అవుతుంది ఈ నీళ్ళ కోసము. నీళ్ళు సరిగ్గా వస్తలేవు. గంటన్నర కూడా ఇప్పుతలేడు సన్నగా. అది కూడా ఇప్పుమని అంటే కోపాలు అవుతున్నాడు ఆయన. నల్ల ఇప్పుమంటే మోటార్ ఎంతసేపు అంటే నీళ్లు ఎంత టైం వస్తుంది? 1 గంట అట్లా వస్తుంది. గంట వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మోటార్లు పెట్టుకొని ఎదురు చూడాలి. చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళకైతే. మోటార్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? నీళ్ళు రాక మోటార్ పెడితేనే నీళ్ళు వస్తాయి, లేకుండా రానే పోవాలి. అస్సలు రావు. మోటార్ పెడితేనే నీళ్ళు వస్తాయి. వచ్చే 1 గంట బూస్టర్ ఖరాబ్ అయిందంటే 3-4 రోజులు నీళ్ళు కూడా రావు. ట్యాంకర్లు పంపించారు అప్పుడు. ఇప్పుడు ట్యాంకర్లు కూడా లేవు. కష్టం అయిపోతుంది. ఇక్కడ బోర్లు కూడా ఏవి లేవు. ఉన్న బోర్లే ఎండకపోతున్నాయి. కరెంటు బిల్లు కట్టాలి, లైట్ బిల్లు కట్టుకోవాలి, నల్లగంటలు కట్టుకోవాలి. నీళ్ళు రావు, ఏం రావు. 4 గంటల నుంచి 3 గంటల నుంచి లేచి ఆడికి కనుక తిరుగుకుంటూ కూర్చోవాలి. మరి నీళ్ళు రాకపోతే ఎట్లా బిల్లు కట్టాలి? మేము ఎట్లా ట్రై చేయాలి చెప్పండి. మరి ఎక్కడికి తెచ్చి కట్టాలి? మేము కరెంట్ బిల్లు కట్టాలా, లేదా వాటర్ బిల్లు కట్టాలా? అది కట్టాలి, ఇది కట్టాలి కదా. మీరు నీళ్ళు మంచిగా వస్తాయి. మేము బోర్ అవన్నీ పెట్టుకుంటాం. మోటార్లు
నీళ్ళు రాకనే మోటార్లు పెట్టా నీళ్ళు రావు. రోజు రాదండి, ఆల్టర్నేట్ వస్తుంది. ఆల్టర్నేట్ ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ ఆల్టర్నేట్ వచ్చే రోజు ఆ రోజు రాదు. ఆ రోజు రాకపోయేసరికి మళ్ళీ ఎన్ని డేస్ అవుతుంది? 1 వీక్ అవుతుంది. 1 వీక్ కల్లా ఒక చుక్క నీళ్లు ఉండవు. పోనీ 3 గంటల రాత్రి మేము లేచి కూర్చుంటే మగవాళ్ళు ఇంకా డ్యూటీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేము చేసే జాబులు కూడా మానేసుకున్నాము. ఇంకేం చేయమంటారు మమ్మల్ని? రెక్కాడతాను డొక్కాలని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు కట్టుకోవడంలో తప్పేం లేదు. ఏమనంటే మీరు ఇల్లు కట్టుకున్నారు, మీకు ఒకటే కనెక్షన్ ఇస్తాము అని అంటారు. ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తున్నాడు. హాఫ్ అన్ అవర్లో ఏమాత్రం నీళ్ళు సరిపోవట్లేదు. సగటున ఒక మనిషికి 5 బిందెలు నీళ్ళు వేసుకున్నా ఒక ఇంట్లో 4 మినిమం ఉంటారు, 4 లేక 6 ఉంటారు. వాళ్ళకి వేసుకున్న 20 బిందెలు అవుతుంది. 20 బిందెలు కూడా రాని పరిస్థితి ఒక రోజుకు. 2 రోజులు కలిపి 20 బిందెలు ఇస్తున్నాడు. అవి ఎక్కడ సరిపోతాయి చెప్పండి? అలా అని చెప్పి నిధులు ఇస్తే మేము వేస్తామండి, ఏ ఏరియాలో లేని వాటర్ మీకు ఇస్తామని చెప్పంటారు అధికారులు. అది ఇంపాసిబుల్, ఇవ్వట్లేదు. బిల్లులు కూడా చూడండి, గత 12 సంవత్సరాలుగా బిల్స్ ఏ రకంగా వస్తున్నాయో చూడండి. ఇదేంటంటే మేము తగ్గిస్తామని అంటారు. తగ్గియడం కాదండి, మేము బిల్లు కడతాము. మేము అధికారులకు బిల్లు కడతాము, కట్టండి, ఈ బిల్లు మాకు వాటర్ ఇవ్వండి, మీ బిల్లు ఏమున్నా కట్టేస్తాం, క్లియర్ చేస్తామని చెప్పాము. ఇస్తామంటే ఇప్పటివరకు నీళ్ళు లేవు. అసలే నీళ్లు వదలని అధికారులు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే నీళ్లు వదలడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం బిల్లులను వేలకు వేల రూపాయలుగా ప్రతి నెల ఇస్తానే ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ కాలనీవాసుల్లో ఒకరికి వచ్చిన బిల్లును 18,865 రూపాయల బిల్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ కాలనీవాసులు మాకు అసలే నీళ్లు వదలడం లేదు, ఇలాంటి తరుణంలో మీకు మేము ఎందుకు బిల్లు చెల్లించాలి, మీరు నీళ్లు వదిలితే కానీ మేము బిల్లు చెల్లించలేమని కూడా చెప్తున్నారు. అయితే అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నాం తప్ప మా ఇంటికి మాత్రం నీళ్లు రావడం లేదంటున్నారు. అయితే వేసవి ప్రారంభంలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే మేము రానున్న తరుణంలో ఇంకేం ఎండిపోవాలని చెప్పేసి అంటున్నారు. అయితే రోజు వస్తున్న వాటర్ కనీస అవసరాలకు అంటే తాగునీటికి కూడా సరిపోలేని తరుణంలో నిత్యావసరాలకు ఏ విధంగా సరిపోతాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఈ వస్తున్న వాటర్ కూడా పూర్తి స్థాయిలో కలుషితం అవుతుందని చెప్పేసి డ్రైనేజీలు కూడా పూర్తి స్థాయిలో లీక్ అయ్యి డ్రైనేజ్ వాటర్ కూడా వాటర్ పైప్లకు లింక్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ నడవలేని పరిస్థితుల్లో పొంగి పొర్లుతున్నాయి. రహదారుల వెంట కూడా డ్రైనేజ్ మీటర్ పొంగి పొర్లుతూ మేము రోగాల బారిన పడుతున్నామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మనోహర్తో రవికుమార్, NTV, హైదరాబాద్. స్పెషల్ ఫోకస్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.